మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు ఆషాఢ ఆదివారం రోజు సాయంత్రం 5 నుండి 9 గంటల మధ్యలో ఎండుమిరపకాయలతో ఇలా చేస్తే చాలు, కష్టాలు కన్నీళ్లు పోతాయి, కోట్లు వస్తాయి, మీకు ఉన్న బాధలు సమస్యలు దరిద్రాలన్నీ కూడా పోతాయి. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఆదివారం రోజు ఈ ఎండుమిరపకాయల పరిహారం చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఎందుకంటే ఎండుమిరపకాయలు చాలా శక్తివంతమైనవి. ముఖ్యంగా ఆదివారం రోజు ఎండుమిరపకాయలతో పరిహారం చేసుకుంటే చాలా మంచి ఫలితం గంటల్లోనే కలుగుతుంది. మనుషులన్నాక అందరికీ కష్టాలు వస్తూనే ఉంటాయి, కానీ కొంతమందికి మాత్రం పెద్ద పెద్ద కష్టాలు ఉంటాయి. ఎంత పెద్ద కష్టాలంటే ఆ కష్టం గురించి ఎవరికీ చెప్పుకోలేరు. లోపల కుమిలిపోతూ ఉంటారు, లోపలే దుఃఖపడుతూ ఉంటారు. ఇలా ఎవరితో చెప్పుకోలేని కష్టాలతో కన్నీళ్లతో బాధపడేవారు, ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు, డిప్రెషన్లో ఉన్నవారు, మనసు బాగోలేదని అనుకునేవారు, ధన సమస్యలు ఉన్నవారు, ఇలా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆదివారం రోజు ఎండుమిరపకాయలతో ఈ పరిహారం చేసుకోండి. చాలా సింపుల్ పరిహారం ఇది. గంటలోనే ఫలితాలు వస్తాయి. శ్రద్ధగా ఈ పరిహారం చేసుకుంటే గంట కూడా పట్టదు, 20-30 నిమిషాల్లోనే ఫలితం వచ్చేస్తుంది. ఈ పరిహారానికి ముఖ్యంగా కావలసినవి 7 ఎండుమిరపకాయలు. ఎండుమిరపకాయలు అందరి ఇళ్లలో ఉంటాయి కనుక అందరూ కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. ఎండుమిరపకాయలు చాలా శక్తివంతమైనవి. మనలోని నెగిటివ్ను తొలగించే శక్తి ఎండుమిరపకాయలకు ఉంది. అందుకే కొన్ని రకాల హోమాలలో ఎండుమిరపకాయలను వాడుతారు. ఎండుమిరపకాయలతో దిష్టి తీస్తారు. అనేక తాంత్రిక పరిహారాలలో ఎండుమిరపకాయలను వాడుతూ ఉంటారు. ఎటువంటి తాంత్రిక పరిహారాలైనా సరే ఆదివారం రోజు చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి. మరి ఇంతకీ ఈ ఆదివారం రోజు ఎండుమిరపకాయలతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు యముడైనా సరే విధిరాతకు లోబడి ఉండాల్సిందే అని తెలియజేసే ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. దేవతల రాజైన ఇంద్రుడు ఓసారి కాశీనగరంలో ఒక సమావేశం ఏర్పాటు చేశాడు. భూలోకంలోని రాజులు, ఋషులు, మామూలు ప్రజలు, జంతువులు, పక్షులు, కీటకాలు అందరినీ ఆ సమావేశానికి ఆహ్వానించాడు. అక్కడ ప్రతి ప్రాణి తమ కష్టాల్ని నేరుగా దేవతలకు విన్నవించుకోవచ్చు అని ప్రకటించాడు. దాంతో చాలామంది ఎక్కడెక్కడి నుండో అక్కడికి చేరుకున్నారు. వరుసగా అందరూ సభలోనికి వెళ్తున్నారు. ఆ సభ వాకిలి మీద ఒక చిలుక వాలి ఉంది. ప్రతి ఒక్కరిని మర్యాదగా పలకరిస్తున్నది అది. అందరూ దాన్ని చూసి ముచ్చటపడుతూ లోనికి పోతూ ఉన్నారు. ఇంద్రుడి పిలుపును అందుకొని యమధర్మరాజు కూడా ఆ సభకు వచ్చాడు. యముడిని కూడా మర్యాదగా లోనికి ఆహ్వానించింది చిలుక. యముడు మృత్యువుకు అధిపతి. ఏ ప్రాణి ఎప్పుడు ఎక్కడ చచ్చిపోతుందో ఆయనకు తెలుసు. అట్లాంటి యముడు సభలోనికి పోతూ పోతూ వెనక్కి తిరిగి మరి ఆ చిలుక కేసి చూశాడు. పూర్తిగా లోనికి పోబోతూ మళ్ళీ ఓసారి ఆగి చిలుక వైపుకు తిరిగి చూసి నవ్వాడు కూడా. అప్పటి వరకు సంతోషంగానే ఉన్న చిలుకకు ఇప్పుడు దిగులు మొదలయ్యింది. ఈ యముడు నన్ను చూసి ఎందుకు నవ్వాడు అని బెంగ మొదలయ్యింది. క్షణానికి దాని బెంగ ఎక్కువయింది. కొద్దిసేపట్లోనే అది నీరసపడిపోయింది. దానికి కళ్ళు తిరగటం మొదలుపెట్టాయి. వాంతి వచ్చినట్లయింది. అంతలో పక్షిరాజు గరుక్మంతుడు అక్కడకు వచ్చాడు. ఆయన కూడా సభలోనికి పోబోతూ చిలుక పరిస్థితిని గమనించి పలకరించాడు. ఏం చిలకమ్మ, దిగులుగా ఉన్నావు? నీ సమస్య ఏమిటి? నాకు చెప్పు, నేను నీకు ఏ సాయం కావాలన్నా చేస్తాను అన్నాడు. గరుక్మంతుడి మాటలు విన్న చిలుకకు ప్రాణం లేచి వచ్చినట్లయింది. అప్పుడు చిలుక, నీకు కాక ఇంకెవరికి చెప్పుకుంటాను స్వామి, మా పక్షులందరికీ పెద్దవాడివి నువ్వే కదా, అందుకని నా కష్టాన్ని నీకే చెప్పుకుంటాను. విను, ఇందాక యముడు సభలోకి వెళ్ళాడు. నన్నే మళ్ళీ చూస్తూ పోయాడు. చివరికి వెనక్కి తిరిగి నా వైపు చూసి నవ్వాడు కూడా. నాకు భయం వేస్తున్నది. అతని నవ్వు గుర్తొచ్చిన కొద్దీ నాకు ఈ భూమి మీద నూకలు చెల్లిపోయినట్లనిపిస్తున్నది. లేకుంటే అంతమందిలో నన్ను ఒక్కదానినే వేరు చేసి ఎందుకు చూస్తాడు ఆ యముడు? నాకిప్పుడు మనసులా లేదు. ఇక ఎవరిని స్వాగతించలేను. ఎక్కడికన్నా వెళ్ళి దాక్కుందామనిపిస్తుంది. నా వెంటపడి తరిమే మృత్యువుకు అందకుండా ఎక్కడికన్నా వెళ్ళిపోదామని ఉన్నది అని గరుక్మంతుడికి చెప్పుకుని ఏడ్చింది ఆ చిలుక. అప్పుడు గరుక్మంతుడు, ఓసి ఇంతేనా? నువ్వు దిగులు పడకు, నిన్ను నేను కాపాడుతాను. ఈ భూలోకంలో సురక్షిత స్థలాల కోసం వెతికి వేసారేదెందుకు? వేరే చోట ఎక్కడా అవసరం లేదు.
మా పక్షిజాతి దానివి నువ్వు. ఎవరికీ అందకుండా నేను నిన్ను నేరుగా దేవలోకంలో విడిచి వస్తాను. పద, నీకెందుకు భయం అని గరుత్మంతుడు దాన్ని తన వీపు మీద ఎక్కించుకొని క్షణాల్లో దైవలోకం చేరుకున్నాడు. అక్కడ దాన్ని నందనవనంలో వదిలి బాగుందా, ఇక్కడ ఏది కావాలన్నా ఊరికే కోరుకో చాలు, అది నీ సొంతమవుతుంది. ఇంకా భయపడవుగా, నేను సభకు వెళ్ళి వస్తా, మరి ఉండు అని దాన్ని అక్కడ విడిచిపెట్టి పోయాడు. సభంతా ముగిసిన తర్వాత అందరూ బయలుదేరి బయటకు వస్తున్నారు. యమధర్మరాజు కూడా బయటకు వస్తూ అంతకుముందు చిలుక కూర్చున్న వాకిలి వైపు చూశాడు. యముడి నొసలు ముడిపడ్డాయి. ఆయన అటువైపు వెళ్ళి చిలుక కోసం వెతకటం మొదలుపెట్టాడు. అంతలో గరుత్మంతుడు అక్కడికి వచ్చి యముడిని చూసి నవ్వాడు. ఏమి యమధర్మరాజా, ఏదో వెతుకుతూ ఉన్నావు అని అడిగాడు. దానికి యముడు, ఈ వాకిలి మీద ఒక చిలుక ఉండింది గదా ఇందాక, అది ఇప్పుడు ఎక్కడ ఉన్నదా అని వెతుకుతున్నాను అన్నాడు యముడు. అప్పుడు గరుత్మంతుడు గర్వంగా నవ్వాడు. ఏమి, దాని ప్రాణాలను తీసుకుపోదామనుకుంటున్నావా? అది ఇప్పుడు ఇక్కడ లేదు. నువ్వు ఇందాక దాన్ని చూసి నవ్వావంట కదా, అది చాలా భయపడింది. అందుకని నేను దాన్ని తీసుకుని వెళ్ళి నీకు అందని చోట దేవలోకంలో దాచి వచ్చాను అన్నాడు. అప్పుడు యముడు, అయ్యో ఎంత పని చేశావు అన్నాడు తల పట్టుకొని. ఏమయ్యింది అని అడిగాడు గరుత్మంతుడు. ఇందాక నేను దాన్ని చూసి దాని మరణం ఏ విధంగా ఉండనున్నదో చదివాను. కొద్దిసేపట్లో ఈ చిలుక దేవలోకంలో నీట మునిగి చనిపోతుంది అని రాసి ఉంది. దాని నుదుటిన భూలోకంలోని ఈ పక్షి దేవలోకంలోనికి ఎట్లా పోతుంది? అది కొద్దిసేపట్లో ఎట్లా పోతుంది? పోయి అక్కడ ఎట్లా చనిపోతుంది? అంతా అబద్ధం, జరిగే పని కాదులే అనుకుని నవ్వాను నేను. చూడగా నువ్వు విధి వ్రాతను నిజం చేసినట్టున్నావు. ఇప్పుడు అది ఎలా ఉన్నదో ఏమో అన్నాడు యముడు బాధగా. అప్పటికి నిజంగానే చిలుక దేవలోకంలో నీట మునిగి చనిపోయి ఉన్నది. చేతులారా చిలుకను మృత్యువు వాకిటికి చేర్చానే అని బాధపడుతున్న గరుత్మంతుణ్ణి ఓదారుస్తూ, విధిని తప్పించటం ఎవరి తరమూ కాదు గరుడా, నేను కూడా విధి వ్రాతకు లోబడి వర్తించాల్సిందే అని యముడు అన్నాడు. ఇక వీడియోలోకి వస్తే, ఎండుమిరపకాయలు అందరి ఇళ్లలో ఉంటాయి. ఎవరైతే కష్టాలతో, కన్నీళ్లతో, సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు చక్కగా ఆదివారం రోజు 7 ఎండుమిరపకాయలను తీసుకోండి. వాటిని ఒక ప్లేట్లో కానీ బౌల్లో కానీ వేయండి. ఎండుమిరపకాయలకు మన కష్టాలను తొలగించే అద్భుత శక్తులు ఉన్నాయి. మన జీవితాన్ని అద్భుతంగా, ఆనందంగా మార్చే శక్తి ఎండుమిరపకాయలకు ఉంది. కనుక 7 ఎండుమిరపకాయలు తీసుకొని ఒక బౌల్లో కానీ ప్లేట్లో కానీ వేయండి. తర్వాత ఈ ఎండుమిరపకాయల మీద కొద్దిగా కర్పూరాన్ని పొడి చేసి వేయండి. ఆ తర్వాత 4 లవంగాలను కూడా వేయండి. లవంగాలు, కర్పూరము కూడా చాలా శక్తివంతమైనవి, లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనవి గనుక వీటన్నిటిని ఒక పాత్రలో వేసి ఇల్లంతా తిరగండి. బెడ్రూము, కిచెను, హాలు, బాత్రూమ్ ఇలా అన్ని గదుల్లో తిరిగేసిన తర్వాత ఈ పాత్రను తెచ్చి మీ ఇంటి నడి మధ్యలో పెట్టండి. పెట్టిన తర్వాత అగ్గిపుల్లతో వెలిగించి వీటన్నిటినీ కూడా బూడిద అయ్యేలాగా కాల్చేయండి. కర్పూరం వేసాము గనుక ఇబ్బంది లేకుండా కాలిపోతాయి. ఇలా ఎండుమిరపకాయలు కాలినప్పుడు విపరీతంగా పొగ వస్తుంది. కనుక మీరు కొంచెం దూరంగా నిల్చోండి. ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే, ఈ పరిహారాన్ని ఆదివారం రోజు సాయంత్రం 5 నుండి 9 గంటల మధ్యలోనే చేయాలి. ఈ టైంలో చేస్తేనే మంచి ఫలితం వస్తుంది. ఎండుమిరపకాయలు, లవంగాలు పూర్తిగా కాలిపోయిన తర్వాత వాటి బూడిదను తీసుకుని వెళ్ళి షింకులో కరిగించేయండి. మీరు మనస్ఫూర్తిగా ఈ పరిహారం చేసుకుంటే గంటలోపే మీకు ఫలితం వచ్చేస్తుంది. గుండెల్లో భారం తగ్గినట్లుగా, ఒంట్లో నుండి ఏదో తెలియని నీడ వెళ్ళిపోయినట్లుగా అనిపిస్తుంది. మీకు ఉండే కష్టాలు, కన్నీళ్లు, బాధలు అన్నీ తొలగిపోతాయి. నెమ్మదిగా ధనలాభం కూడా కలుగుతుంది. ఈ పరిహారాన్ని ఒక్క 7 ఆదివారాలు చేస్తే చాలు, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. కనుక మీరు కూడా ఆదివారం రోజు ఎండుమిరపకాయలతో ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి. రేపు ఆషాఢ ఆదివారం రోజు ఒక నిమ్మకాయను రాత్రి 9 లోపు ఈ ప్రదేశంలో పడేస్తే చాలు, 2 గంటల్లో మీ జీవితం మారిపోతుంది. మీకు ఉన్న దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి. కష్టాలన్నీ కూడా తొలగిపోయి కుబేరులుగా మారిపోతారు అని పండితులు చెప్తూ ఉన్నారు. నిమ్మకాయలు చాలా శక్తివంతమైనవి. మన ఇంట్లో ఎన్నో వస్తువులు ఉంటాయి, కానీ వాటి గురించి మనం అంతగా పట్టించుకోము. కానీ వాటిల్లో కొన్ని వస్తువులు మన జీవితానికి, భవిష్యత్తుకు అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. అలాంటి వాటిల్లో నిమ్మకాయ ఒకటి. నిమ్మకాయకు మన హిందూ సాంప్రదాయంలో చాలా ప్రాముఖ్యత ఉంది. నిమ్మకాయలను అనేక పరిహారాలలో, తాంత్రిక పూజలలో వాడుతూ ఉంటారు. నిమ్మకాయ మనకు నిత్య జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆరోగ్యాన్ని కలిగించే పోషక విలువలతో పాటు రోగనిరోధక శక్తి అధికంగా కలిగి ఉంటుంది.
నిమ్మకాయలంటే శక్తి స్వరూపిణి పార్వతీదేవికి చాలా ఇష్టం. నిమ్మకాయ మన ఆహారానికి రుచిని అందించటమే కాదు, మన జీవితానికి ఎన్నో శుభ ఫలితాలను అందిస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నిమ్మకాయతో ఎన్నో సమస్యలకు పరిహారం దొరుకుతుంది. నిమ్మకాయకు సంబంధించి కొన్ని పరిహారాలు పాటించినట్లయితే మన జీవితంలో ఎన్నో రకాల ఇబ్బందులు తొలగిపోతాయి. మనపై, మన ఇంటిపై నరదృష్టిని తొలగించుకోవటంలో నిమ్మకాయ చాలా ఉపయోగపడుతుంది. అంతేకాదు ధనలాభం కోసం కూడా ఈ నిమ్మకాయ పరిహారం చేసుకోవచ్చు. ఈ పరిహారంతో మన ఇంటికి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవచ్చు. మరి ఇంతకీ ఆషాఢ ఆదివారం రోజు నిమ్మకాయతో ఏం చేస్తే 2 గంటల్లో దరిద్ర బాధలు కష్టాలు పోతాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఆషాఢ ఆదివారం అంటే సూర్య భగవానుడికి ఎంతో ఇష్టం కనుక ఆషాఢ ఆదివారం రోజు చెంబుడు నీటిని తీసుకొని ఆ నీటిలో చిటికెడు కుంకుమ కలిపి ఆ నీటిని సూర్యుడికి ఆర్జంగా సమర్పించండి. ఇక కష్టాలు, ధన సమస్యలు, దరిద్ర బాధలు ఉన్నాయని బాధపడేవారు ఈ ఆషాఢ ఆదివారం రోజున చక్కగా ఒక నిమ్మకాయను తీసుకోండి. పసుపు రంగులో ఉండే నిమ్మకాయను లేదా పచ్చటి రంగులో ఉండేటటువంటి నిమ్మకాయను, ఏ రంగులో ఉండే నిమ్మకాయను అయినా సరే ఈ పరిహారానికి వాడవచ్చు. అసలు ఏం చేయాలి అంటే ముందు ఒక నిమ్మకాయను తీసుకోండి. ఆ నిమ్మకాయను పైనుండి 4 ముక్కలుగా కట్ చేయండి. పూర్తిగా కట్ చేయకూడదు, ఒక పువ్వులాగా కట్ చేయాలి. అలా కట్ చేసిన తర్వాత ఈ నిమ్మకాయ మధ్యలో 4 మిరియాలను పెట్టండి. 4 మిరియాలు పెట్టాలి, ఇంకేమీ పెట్టకూడదు. ఇలా పెట్టిన తర్వాత నిమ్మకాయను చేతిలో పట్టుకొని మీ ఇంట్లో అన్ని గదుల్లో తిరగండి. బెడ్రూము, కిచెను, బాత్రూము, హాలు ఇలా అన్ని గదులు తిరిగేసిన తర్వాత ఆ నిమ్మకాయను తీసుకొని మీ ఇంటి బయటకు వచ్చేయండి. మీ ఇంటి బయటకు వచ్చి ఒక్కసారి మీ ఇంటి చుట్టూ కూడా ప్రదక్షిణలాగా చేయండి. అలా తిరిగేసిన తర్వాత ఎవరూ లేని ప్రదేశానికి నిమ్మకాయను తీసుకుని వెళ్ళి అక్కడ ఈ నిమ్మకాయను దూరంగా విసిరేయండి. మీరు ఎంత దూరంగా విసిరేస్తే అంత మంచి ఫలితం లభిస్తుంది. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. ఈ పరిహారాన్ని ఆషాఢ ఆదివారం రోజు రాత్రి 9 లోపు ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు. 9 తర్వాత మాత్రం అస్సలు చేయకూడదు. ఈ పరిహారం చేసిన 2 గంటల్లో మీకు ఏదో ఒక పాజిటివ్ మార్పు అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. దీనితో పాటుగా ఆషాఢ ఆదివారం రోజు మీకు వీలైనంత ఎక్కువగా నిమ్మకాయలతో చేసిన పదార్థాలు తినండి, మీకు అద్భుతం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా ఆషాఢ ఆదివారం రోజు రాత్రి 9 లోపు నిమ్మకాయలతో ఈ పరిహారం చేయండి. మీ కష్టాలను, దరిద్రాలను 2 గంటల్లో తొలగించుకొని సంతోషంగా జీవించండి.
అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.